మిత్రులకు నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్‌కి స్వాగతం. శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామతత్వం తెలుగువారి జీవితాల్లో ఎలా ఒక భాగమైందో, శ్రీరాముడి పాత్ర ఆధారంగా రూపొందించిన సినిమాలు కూడా తెలుగులో చాలానే ఉన్నాయి. ఎందుకంటే తెలుగువారి జీవితాల్లో సినిమా కూడా ఒక భాగం కాబట్టి. రామాయణ ఆధారంగా, రాముడి ఆధారంగా వచ్చిన సినిమాలు మనం ఒకసారి పరిశీలిస్తే 1934లోనే లవకుశ సినిమా వచ్చింది. చిత్తజల్లు పుల్లయ్య గారు దర్శకత్వం వహించారు. పారుపల్లి సుబ్బారావు గారు రాముడుగా నటించారు. బల్జేపల్లి లక్ష్మీకాంత మాస్టారు రచన సంభాషణ. ప్రభల సత్యనారాయణ శాస్త్రి గారు అనుకుంటే ఆయన సంగీతం నిర్వహించారు. ఈ సినిమా నిర్మాణం అంతా కూడా కలకత్తాలో జరిగింది. నిర్మాతలు కూడా ఇక్కడ వాళ్ళు కాదు, కానీ ఆ సినిమా చాలా ప్రభంజనం సృష్టించిందిట. అప్పుడే తెలుగులో పాటలు అవి కొత్తగా వస్తున్నటువంటి తరుణం అది తెలుగు సినిమాల్లో. అలాంటి సమయంలో ప్రొజెక్షన్ కూడా కొత్తగా రూపొందించినటువంటి సినిమాట లవకుశ. అప్పటికి ఆ సినిమాలో లక్ష్మణుడి పాత్ర కోసం చాలా కాలం శ్రమించి రాముడితో పోల్చుకున్న, అంటే పారుపల్లి సుబ్బారావు గారితో పోల్చుకున్నటువంటి ఈవన వెంకటరామయ్య గారిని వెతికి సినిమాకి తీసుకున్నట్ట. అంటే అంత నిబద్ధత ఉంది అని చెప్పటం. చాలా బళ్ళు కట్టుకుని మరీ విజయవాడ దుర్గా కళ్యాణమందిరం సినిమా హాల్కి వచ్చారని హిస్టోరియన్స్ చెప్తూ ఉంటారు. విచిత్రం ఏంటంటే చిత్తజల్లు పుల్లయ్య గారే మళ్ళీ 1963లో వచ్చినటువంటి లవకుశకు దర్శకత్వం కొంత భాగం చేశారు. ఆ తర్వాత లవకుశ 58లో ప్రారంభమయ్యి కొన్ని కష్టాల వలన శంకరెడ్డి గారు నిర్మాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని కూడా 1963 నాటికి ఆ లవకుశని పూర్తి చేశారు. అయితే చిత్తజల్లు పుల్లయ్య గారి అనారోగ్యం వలన వారి అబ్బాయి సిఎస్ రావు గారు ఇష్టం లేకపోయినా దర్శకత్వం వహించారు. సరే, లవకుశ ఎంత గొప్ప చిత్రమో, ఎంత గొప్ప పౌరాణిక చిత్రమో మనకు తెలిసిందే. లవకుశ పాటలు కానీ, అలాగే రాముడు సీతగా ఎన్టీఆర్ అలాగే అంజలీదేవి నటన కానీ, వీళ్ళందరూ కూడా, కాంతారావు వాళ్ళ శోభన్ బాబు వీళ్ళందరూ కూడా, సత్యనారాయణ మంచి యాక్టర్లు, అలాగే లవకుశులుగా పోషించినటువంటి పాత్రలు పోషించిన పిల్లలు కానీ చాలా అద్భుతం. అందులో ఘంటసాల మాస్టర్ గారి పాత్ర చాలా ముఖ్యమైనది, కీలకమైనది. ఈనాటికి లవకుశ సినిమాని ఏదో ఒక ఛానల్ ఎక్కడో ఒక చోట ప్రదర్శిస్తూనే ఉంటారు. ఆ పద్యాలు విన్నప్పుడు, ఆ పాటలు విన్నప్పుడు కళ్ళమ్మట నీళ్లు కారకుండా ఆగదు. ఊరికే కన్నీరు నింపకు అనేటువంటి ఓ పద్యం కానీ, సందేహించకమమ్మ రఘురాము ప్రేమని అని వాల్మీకి సీతని కన్సోల్ చేసినటువంటి పాట కానీ, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అనే పాట కానీ, వినురా మాయన గాథ అని లవకుశ చిత్రాన్ని ఒక క్లాసిక్గా నిలబెట్టాయి. అదే లవకుశని మళ్ళీ 2011లో శ్రీరామరాజ్యం పేరుతోటి బాలకృష్ణ శ్రీరాముడి గాను, అలాగే సీతగా వేసినటువంటి మరో యాక్ట్రెస్, ఆ సినిమా బాపు దర్శకత్వం వహించారు. ఇళయరాజా సంగీతం నిర్వహించారు. సంగీత బాధ్యతలు. బహుశా అదే ఆఖరి పేరెన్నికన్న పౌరాణిక చిత్రం కావచ్చు. ఆశించినంత మేర విజయం సాధించలేదు, కానీ బహుశా బాపు వైవిధ్యానికి ఒక తార్కాణంగా నిలిచింది. సరే, మళ్ళీ మనం వెనక్కి వెళ్దాం. 1963లో లవకుశ వస్తే 1961లో సీతారామ కళ్యాణం వచ్చింది. సీతారామ కళ్యాణం ఎన్ఐటి స్టూడియోస్ పేరున ఎన్టీఆర్ నిర్మించారు. చిత్రాన్ని ఎన్టీఆర్ అందులో రాముడి పాత్ర వేయలేదు, ఆయన రావణాసుడి పాత్ర వేశారు. అంతకుముందే భూకైలాస్ చిత్రం వచ్చినప్పుడు అందులో రావణ బ్రహ్మ పాత్ర పోషించారు. అప్పుడు కన్నడంలో కూడా భూకైలాస్ సినిమా రావటం, అందులో కూడా రాజ్ కుమార్ రావణ పాత్ర పోషించటం, ఎవరు బాగా చేశారు అనేటువంటి చర్చ రావటం, బహుశా ఇవన్నీ కారణమేమో. కానీ ఎన్టీఆర్ సీతారామ కళ్యాణ్ చిత్రంలో
రావణ బ్రహ్మ పాత్ర పోషించారు. హర్నాథ్ రాముడుగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు ఆ చిత్రంలో. కేవీ రెడ్డిని దర్శకత్వం వహించమంటే ఆయన ఎందుకో నచ్చలేదు ఆయనకి మిమ్మల్ని రావణాసుడిగా చూపించడం నా వల్ల కాదు అనేటువంటి మాట చెప్పారని అంటారు. సో దర్శకుడి పేరు కనపడదు కానీ ఎన్టీఆర్ఏ దర్శకత్వం వహించిన చిత్రం సీతారామ కళ్యాణం. అందులో శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి. శ్రీరామనవమి పందిళ్ళలో ప్రముఖంగా వినిపించే పాట ఇది. సీనియర్ సముద్రాల రాసినటువంటి పాట, అద్భుతమైనటువంటి పాట. ఈ సినిమాకి కూడా మొదట ఎస్ రాజేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం బాధ్యతలు కొంతవరకు నిర్వహించిన తర్వాత ఎక్కడో క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన ఆయన చిత్రం తప్పుకున్నారు. అప్పుడు గాలి పెంచెల నరసింహారావు గారు సంగీత బాధ్యతలు నిర్వహించి అజరామరమైనటువంటి ఈ పాటను శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి ఒక అద్భుతమైనటువంటి పాటని మనకి అందించారు. సో లవకుశ గురించి చెప్పుకున్నాం. 63లో వచ్చింది. సంపూర్ణ రామాయణం 1972లో వచ్చింది. బాపు దర్శకత్వం వహించారు. అక్కడ సోహన్ బాబు ఆయన రాముడుగా నటించారు. చంద్రకళ సీతగా నటించారు. అందరూ కూడా పాటలు అద్భుతం. సంపూర్ణ రామాయణంలో రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి అనేటువంటి పాట, గుహుడి పాట కానీ, శబరి రాముడి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ నేపథ్యంలో వచ్చే పాట కానీ, తర్వాత అందులో ఎస్వీఆర్ చాలా అద్భుతంగా రావణ బ్రహ్మగా నటించి అందరినీ కోల్పోయినప్పుడు ఒక విషాద సన్నివేశంలో బ్యాక్గ్రౌండ్లో వచ్చేటువంటి పాట కానీ, ఇవన్నీ సంపూర్ణ రామాయణాన్ని చాలా అద్భుతంగా నిలబెట్టాయి. ఈ సినిమా కూడా చాలా విజయవంతమైనటువంటి సినిమా ఇది. తర్వాత మనకి బాపు దర్శకత్వంలో 76లో సీతా కళ్యాణం వచ్చింది. సీతా కళ్యాణం అక్కడ సీతా కళ్యాణంలో దృశ్య ప్రధానమైన సినిమా సీతా కళ్యాణం. ముఖ్యంగా గంగావతరణం ఒక విజువల్ ఫీస్ట్గా, గంగావతరణం గంగా భూమి నుంచి దివికి రావటం అనేటువంటి ఒక దృశ్యాన్ని అత్యంత సుందరంగా చిత్రీకరించారు బాపు అని చెప్తారు. ముఖ్యంగా ఫిలింఫేర్ అవార్డు లాంటివి వచ్చాయి కానీ విదేశాల్లో ఎంతో పేరు సంపాదించుకున్నటువంటి చిత్రం సీతా కళ్యాణం. ప్రేక్షకులు అంత గొప్పగా ఆదరించినట్టు కనపడదు ఈ సినిమాని. 75లోనే, కొంచెం వెనక్కి వెళ్దాం, 75లోనే శ్రీరామాంజనేయ యుద్ధం వచ్చింది. పింజర ఆనందరావు నిర్మాత, బాపుయే దర్శకత్వం వహించారు. అందులో ఈలపాట రఘురామయ్య గారి సాకేత సార్వభౌమ అనేటువంటి ఒక పాట చిరస్థాయిగా నిలిచిపోయిన పాట. శ్రీరామాంజనేయ యుద్ధం నుంచి ఆ పాట. 78లో శ్రీరామ పట్టాభిషేకం వచ్చింది. శ్రీరామ పట్టాభిషేకం సినిమా ఎన్టీఆర్ అటు రాముడు గాను ఇటు రావణ బ్రహ్మగాను 2 పాత్రలు పోషించారు. ఇందులో పెండియాల సంగీతం దర్శకత్వం వహించారు. ఈ గాలికెంత దిగులు ఈ గంగకెంత గుబులు అనేటువంటి కృష్ణశాస్త్రి గారి పాట ఒక అద్భుతమైనటువంటి పాట. శ్రీరామ పట్టాభిషేకం 78లో వచ్చింది. ఆశించినంత విజయం సాధించలేదు కానీ ఈ పాట వలన రేడియో బాగా వినిపించేటువంటి పాట ఆ రోజుల్లో శ్రీరామ పట్టాభిషేకం నుంచి. సరే, శ్రీరామరాజ్యం గురించి చెప్పుకున్నాము. 2011లో వచ్చినటువంటి సినిమా బాపు దర్శకత్వం చేశారు. యువరాజ సంగీతం. ఇంచుమించుగా లవకుశనే మళ్ళీ తీశారనమాట. ఉత్తర రామాయణ కథనే మళ్ళీ తెరకెక్కించారు. గ్రాండ్యూర్, ప్రొడక్షన్ గ్రాండ్యూర్ బాగా ఉన్నటువంటి సినిమా. ఓకే, ఒక మోస్తరుగా నడిచినట్టుంది కానీ ఇవి తెలుగు వారికి ఇవి కాకుండా రాముడు ప్రేరణగా వచ్చినటువంటి సినిమాలు, ఆ పేరుతో వచ్చిన సినిమాలు అనేకం కదా. బాబు తీసినటువంటి అందాల రాముడు, భద్రాచలం యాత్ర చూసుకోవచ్చు మీరు. శేఖర్ కమ్ముల గోదావరి సినిమా కూడా అంతిమంగా అది భద్రాచల రాముడిని చేరుకోవడంతోనే ముగుస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఆ సినిమాలో కూడా సినిమా క్లైమాక్స్లో భద్రాచలం ఉంటుంది, రాముల వారి దగ్గర చేరటం అనేటువంటి అంశం ఉంటుంది. ఇలా తెలుగు సినిమాలలో రామచరిత, రాముడి పాత్ర, రాముడి విలువలు కూడా ఒక అవిభాజ్యంగా మనకి తెలుగు సినిమాలో కనిపిస్తాయి.
శ్రీరామనవమి నాడు ఒకసారి తెలుగులో వచ్చేటువంటి రామ చిత్రాలను గుర్తు చేసుకోవడం సంతోషం అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే రేడియో రాంబాబు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో నమస్కారం.